వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు, జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు, 2 రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా. ఊరు వెళ్తున్నా, తెగ ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగదా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టి దేనికో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు. ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో.